ఆనవాయితీని మనం ఇప్పటి వరకు భగవద్గీతలోని 1వ అధ్యాయం నుంచి 4 అధ్యాయాల వరకు చెప్పుకున్నాము. 5వ అధ్యాయంలో కూడా 1 నుంచి 20 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 21వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు చెప్పబోతున్నాం. 21వ శ్లోకం. బాహ్య స్పర్శేష్వసక్తాత్మా విందాత్యాత్మానయత్సుఖం స బ్రహ్మ యోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. 21వ తాత్పర్యము. ప్రాపంచిక విషయములయందు అనాసక్తమైన అంతఃకరణము గల సాధకుడు ఆత్మస్థిత ధ్యాన జనితమైన సాత్వికాత్మనందమును పొందును. పిదప అతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యానయోగమునందు అభిన్న భావస్థితుడై అక్షయానందమును అనుభవించును. 22వ శ్లోకం. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే అద్యంతావంత కౌంతేయ నతేషు రమతే బుధా. 22వ తాత్పర్యము. విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నీయును భోగలాలసులకు సుఖములుగా భాషించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే, ఆద్యాంతములు గలవి అనగా అనిత్యములు కావున ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. 23వ శ్లోకం. శక్నోతి హైవయ సోడుం ప్రక్షారీరా విమోక్షనాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నర. 23వ తాత్పర్యము. ఈ శరీరమును విడవక ముందే అనగా జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖి యోగి. 4వ శ్లోకం. యోంత సుఖోంతరారామ తదంత జ్యోతిరేవయా సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. 24వ తాత్పర్యము. సమష్టి అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞానయైన వాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. 5వ శ్లోకం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మష చిన్నద్వైదాయతాత్మాన సర్వభూతాహితే రథ. 25వ తాత్పర్యము. పాపరహితులను జ్ఞాన ప్రభావమున సమస్త సంశయ మూల నివృత్తిని సాధించిన వారును సర్వ ప్రాణుల హితమును గోరువారును నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. 26వ శ్లోకం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. 26వ తాత్పర్యము. కామక్రోధరహితులను చిత్తవృత్తుల నుజయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. 27 మరియు 28వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్య చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియా మనోబుద్ధి మునిర్మోక్షాపరాయణ విగతే చ భయక్రోధో యసదా ముక్త ఏవ స. 27 మరియు 28వ తాత్పర్యము. బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు బుద్ధి ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్చ భయక్రోధరహితుడై సదా ముక్తుడగును.
29వ శ్లోకం. భోక్తారం యజ్ఞతపాసం సర్వలోకామహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. 29వ తాత్పర్యము. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవ్యాజ దయలువు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవతత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును. శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. ఇంతటితో భగవద్గీతలోని 5 అధ్యాయాలు అయిపోయాయి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను. అందుకు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వీడియోస్ కొంచెం లేట్గా చేసినందుకు క్షమించండి, నాకు వీలుగా ఉండట్లేదు. కానీ నేను చాలా త్వరగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ధన్యవాదాలు.